ఊహించినట్టే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్పై ₹3.14, డీజిల్పై ₹3.11 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై ₹3.29, డీజిల్పై ₹3.14, తెలంగాణలో పెట్రోల్ డీజిల్పై ₹3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం తాజాగా దేశీయ ఇంధన ధరలపై పడింది. కొంతకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలను మొత్తం మీద చమురు కంపెనీలు పెంచాల్సి వచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల సరఫరా గొలుసు దెబ్బతినవచ్చనే ఆందోళనల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు భారీగా పెరిగాయి. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికే చమురు సంస్థలు ఈ ధరల పెంపును వినియోగదారులకు మోపక తప్పలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు తాజా ఇంధన ధరల పెంపు అదనపు భారంగా మారనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రావడంతో ఇక మిగతా వస్తువుల ధరలు ఎలా ఉండబోతున్నాయనేది కూడా వేచి చూడాల్సింది.